నమస్తే అండి. నమస్తే అండి. జగదేవ్ గారు, సొసైటీలో రకరకాల కల్చర్స్ వచ్చేస్తున్నాయి. ఇంతకుముందు అమ్మాయిల్ని, అబ్బాయిల్ని ఒక స్కూల్లో పెట్టి చదివించడానికి పిల్లలు ఇబ్బంది పడిపోయేవారు తల్లిదండ్రులు. ఓకే. బాలికల పాఠశాలల్లో బాలికలను, బాలుర పాఠశాలల్లో బాలులను వేసేవాళ్ళు. తర్వాత ప్రైవేట్ స్కూల్స్ అని చెప్పి అమ్మాయిలు అబ్బాయిలు కో ఎడ్యుకేషన్ అని వచ్చింది. 10th వరకు ఓకే, బట్ ఇంటర్లో నో అనేవారు. అవునా? ఇంటర్ మాత్రం ఖచ్చితంగా లేడీస్ కాలేజే. సెక్షన్స్ మార్చేస్తున్నారు. సెక్షన్లో కూడా పెడతారు. సో ఇలాంటి కల్చర్ నుంచి మనం ఎక్కడికి వచ్చామనంటే కో లివింగ్ వరకు వచ్చాం. అంటే అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఒకే దగ్గర ఉండొచ్చు. కో లివింగ్, కో ఎడ్యుకేషన్ లాగా కో లివింగ్కి వచ్చాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సంస్కృతికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? కో లివింగ్ అంటే లివింగ్ లేదు, లివింగ్ టుగెదర్నే జస్ట్ టైటిల్ మార్చారు అంతే. కో లివింగ్ అనేది అంటే మీరు అబ్జర్వ్ చేయండి, కొన్ని దగ్గరలో టూలెట్ బోర్డులు ఉంటాయి. శాకాహారులకు మాత్రమే అని ఉంటుంది కింద క్యాప్షన్. ఇంకొన్ని టూలెట్ బోర్డులు ఓన్లీ ఫర్ ఫ్యామిలీ. ఏదో పెంట్ హౌస్ ఉందనుకోండి, ఓన్లీ ఫర్ బ్యాచిలర్స్. అంటే వాటర్ ఎక్కువ ఇచ్చారు, వాళ్ళకి వాటర్ కూడా వీడు ఫుల్గా ఏదో రెంట్ వచ్చేది చాలు అనుకునేవాడు. అట్లాంటి మైండ్ సెట్ అనమాట. సో ఆ తర్వాత ఫ్యామిలీ మాత్రమే అంటే ఇప్పుడు వీళ్ళు ఎవరికైనా అడిగా అనుకోండి, ఫ్యామిలీయా మీరిద్దరు మ్యారేజా అంటే చెప్పలేడు. అలాగని వరుసగా చెల్లి అవుద్దా అంటే అది అంతకన్నా చెప్పలేడు. యానిమల్ సినిమాలో లాగా అన్నయ్య ఎందుకంటారు, అన్నయ్యన అనలేరు. సో ఇట్లా రకరకాల రీజన్స్తో ఎవరు రీజన్ అడగని వాటికి వెళ్తే బెటర్ కదా అని ఇప్పుడు పేయింగ్ గెస్ట్ హాస్టల్స్ ఉన్నాయా, వాటిలోనే కో లివింగ్ హాస్టల్స్ కూడా వచ్చేసాయి. ఫస్ట్ హాస్టల్స్ ఉండేవండి, తర్వాత అవి పీజీస్ అన్నారండి కదా, తర్వాత పేయింగ్ గెస్ట్ అన్నారండి. పీజీ నథింగ్ బట్ అదే. ఆ తర్వాత వచ్చింది ఇప్పుడు కో లివింగ్ ఇస్తున్నారు ఇల్లులు, అదేమి ఇబ్బంది లేదు. అంటే రీసెంట్ గా మా మిత్రుడు కూడా ఒకడు మణికొండలో ఒక హోటల్ ఏదో తీసుకున్నారంటే తను అదే చెప్పాడు. ఒక హోటల్ తీసుకుని లాడ్జీ మెయింటైన్ చేస్తున్నారు. ఇలా సెపరేట్ గా చిన్న చిన్న రూమ్స్ లాగా ఉన్నాయంట మళ్ళీ వాడికి అక్కడ పక్కన. వాటిని కో లివింగ్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అమౌంట్ ఎక్కువ వస్తుంది, మెయింటెనెన్స్ తక్కువ. సో వీళ్ళ అబ్జెక్షన్ ఏమి ఉండదు. ఇప్పుడు తట్టు ఫ్యామిలీస్ ఏదో అపార్ట్మెంటు ఏదో అనుకోండి, ఒక టైమింగ్, ఒక ఏదో విల్లాలో టైంకి రావాలి వెళ్ళాలి, ప్రతిసారి గేట్ పాస్ చూపించాలి, ఇవన్నీ ఉంటాయి. అయ్యో, ఇంతకు ముందు మీకు రాత్రి 9 దాటితే లోపలికి రానివారు. 9 దాటితే హాస్టల్కి వెళ్తే మనకు ఫుడ్ ఉండదు. మన అమ్మాయిలతో మాట్లాడతాం కదా హాస్టలర్స్తో. అంటే కొన్ని దగ్గర కింద తాళాలు వేసేస్తారు ఓనర్స్, పైకి రావడానికి వీల్లేదు, నువ్వు ఆ టైంకి లోపలికి రావాల్సింది అంతే. మీరు మందు బాటిల్స్ తెచ్చుకోకూడదు, నీ ఫ్రెండ్స్ ఎవరు ఇంటికి రాకూడదు, ఇన్ని రిస్ట్రిక్షన్స్. అవును ఉన్నాయి. మీకు జల్సా సినిమాలో ఒక సీన్ ఉంటుంది, తను డ్రాప్ చేయడానికి వెళ్తాడు, చుట్టూ హాస్టల్ బయట అమ్మాయిల అబ్బాయిల పేర్స్ ఉంటే రకరకాల కార్యకలాపాలు జరుగుతుంటాయి. ఏంటిదంతా అమాయకంగా హాస్టల్లోకి ఎవరిని రానివ్వరు, అలౌ చేయరు, లిక్కరు, స్మోకింగ్, తర్వాత అబ్బాయిలు ఎవరు రాకూడదు. హాస్టల్ బయట కాపురాలు పెట్టేసిన తప్పులేదు కానీ లోపల రాకూడదు అనమాట. అర్జెంట్గా హాస్టల్ మారిపో అంటాడు వాడు. సో అట్లాగా గేటు దాటి ఏం చేసినా పర్వాలేదు కానీ లోపలికి మాత్రం నాట్ అలౌడ్. పెద్ద ఏదో రిస్ట్రిక్టెడ్ ఏరియా, అవుటర్స్ నాట్ అలౌడ్ అని పెద్ద బోర్డులు పెడతా ఉంటారు. సో గేటు దాటి ఆడేం చేసుకున్నా తప్పులేదు, ఇది కళ్ళెదుటి కనబడుతున్నా కూడా దానికి మనం ఏం చెప్పలేము. ఎందుకంటే ప్రేమలేఖ సినిమాలో వాడు అన్నట్టు కుక్కల ప్రేమ అంటాడు. ఇవాళ పబ్లిక్ కూడా చాలామంది, నేను మెట్రో స్టేషన్ కింద ఒకసారి మా మేనల్ని బెంగళూరు వెళ్తుంటే బస్సు ఎక్కించడానికి వెళ్తే మెట్రో స్టేషన్స్ కింద అమ్మాయిల అబ్బాయిలు కూడా పశువుల్లా జంతువుల్లా బిహేవ్ చేస్తున్నారు. ప్రేమలేఖ సినిమాలో కుక్కల ప్రేమ అంటాడులేండి. సో అట్లాంటి కల్చర్కి అలవాటు పడిపోయిన వాళ్ళు ఇంకా ఒక్కసారి బయట ప్రపంచంలోకి వెళ్ళి ఒక్కసారి తల్లి తండ్రి సంరక్షణలో ఉన్నవాళ్ళు ఫ్రీడమ్ వచ్చేసాక, తనకంటూ జాబ్ వచ్చేసాక, అంటే మైండ్ సెట్లు ఎలా అయిపోయాయంటే అంతవరకు అమ్మా నాన్నల పాకెట్ మనీతో గ్రాడ్యుయేషన్ చేస్తారు, ఇంజనీరింగో మెడికల్లో డిగ్రీ ఏదో, వాడికి ఒక్కసారి క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబు. అప్పటి వరకు అమ్మా నాన్న పాకెట్ మనీ ఒక 5,000 6,000 ఇస్తారు మంత్లీ. వాడికి ఒక్కసారి ఒక 40,000 50,000 శాలరీ వచ్చేసరికి 5,000 వాడికి 40,000 మెయింటైన్ చేయడం ఏముంది? వీకెండ్ అంటాడు, పబ్ అంటాడు, అమ్మాయిలు అంటాడు, అదంటాడు. ఒక్కసారి జాబ్ పోయింది అనుకోండి, ఇంక ఇదే లైఫ్ అనడం, ఇంకా సూసైడ్ అటెంప్ట్లు రకరకాలు. అంటే ఇప్పుడు ఇంతకు ముందు పేరెంట్స్ గైడెన్స్లోనూ లేకపోతే వాళ్ళ ప్రొటెక్షన్లోనే ఉండేవారు. ఇంట్లో ఉన్నారనుకోండి, ఓనర్ చాలా గట్టిగా ఉండేవారు, నాకు తెలుసు, బాగా తెలుసు ఆ విషయం. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ నెంబర్ ఉంటుంది ఓనర్ దగ్గర. వచ్చినప్పుడు బాబు కొద్దిగా మా అమ్మాయిని కనిపెడుతున్నాండి లేదా మా అబ్బాయిని చూస్తున్నాండి చెప్పి ఓనర్కి చెప్తా ఉంటారు. ఇప్పుడు ఈ కో లివింగ్లు ఇక్కడికి పీజీస్కి వచ్చేసరికి వాటి మీద ఒక కన్నేసి ఉంచుతున్నారు పోలీసులు.
నిజంగానే వాటి మీద కాస్త కాన్సన్ట్రేటెడ్ గానే ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది. ఆ ముందే ఎవరు ఉన్నారో తెలియదు, లోపల ఎవరు ఉన్నారో తెలియదు. సో ఎవరో ఇద్దరు ముగ్గురు కలిపి ఒక ఇల్లు తీసుకుంటారు, 40,000-50,000, నలుగురు ఉంటారు, 4 పదులు పెట్టుకుంటారు, లగ్జరీ ఇల్లు, ట్రిపుల్ బెడ్రూమ్ సరిపోయింది అనుకుంటారు. అంటే షేరింగ్కి వెళ్ళేసరికి వీళ్ళకి ఏమవుతుంది, ఫ్యామిలీస్ ఎంత పే చేయడానికి కష్టం కదా, షేరింగ్లో కాస్త రెంట్ బాగా వస్తుంది కదా అని వీళ్ళు ఆశ చూపుతున్నారు. బట్ పోలీసులు కూడా వీళ్ళు మభ్య పెడుతున్నారంట, ఎంతో కొంత డబ్బులు ఇస్తాంలే, చూసి చూడలేనట్టు ఊరుకోండి అని కూడా అంటున్నారు. అది కాస్త వివాదాస్పదం అవుతుంది. అంతే కదా, అంటే అదే అంటున్నాను, ఎక్కడ ఏది వ్యవస్థ సక్రమంగా నడవట్లేదంటే అక్కడ ఉండే ప్రజలే కారణం, మారాల్సింది ప్రజలే. ఇప్పుడు వీడేమనుకుంటాడు, లేక పెట్టాను రా, పోలీసు వాళ్ళు తలనొప్పి ఎక్కువైపోయిందిరా, వీడు చేసి ఏదో పని చెప్పడు, వాళ్ళు వస్తున్నారా, వాళ్ళకి మామూలు ఇవ్వాలరా అంటే వీడేదో బిజినెస్ నడిపించుకోవడం కోసం వాడు మామూలు ఇచ్చి మేనేజ్ చేయడం చేస్తాడు. ఏదో ఒక్కసారి ఏదో ఒక ఇష్యూ, నిర్భయ లాంటి ఘటనలు జరిగేసరికి ఒక్కసారిగా మన వాళ్ళు కూడా, మన మీడియా వాళ్ళు కూడా మైకులు పెట్టి చేయడం, అలా చేశారు, పోలీసులు నిర్లక్ష్యం, ప్రభుత్వం నిర్లక్ష్యం, అది ఇది అంటారు. ఒక నెల రోజుల పాటు పోలీసులు అక్కడ రైడ్స్ ఇక్కడ రైడ్స్ చేస్తారు. మళ్ళీ 31వ రోజు మళ్ళీ సేమ్ హాస్టల్ పేరు మారుతుంది, ఓనర్ మారుతాడేమో, లేదా ఓనర్ ఉండాలంటే ప్లేస్ మారుతుంది, మళ్ళీ సేమ్ అదే కార్యకలాపాలు. మళ్ళీ అక్కడికి వచ్చేవాళ్ళు అక్కడికి వస్తూనే ఉంటారు. వాళ్ళని గుడ్డిగా నమ్మే పేరెంట్స్, గుడ్డిగా నమ్మే అమ్మాయిలు, గుడ్డిగా నమ్మే అబ్బాయిలు కూడా అలా వస్తూనే ఉంటారు, జరుగుతూనే ఉంటుంది. దీనికి మనం ఫుల్ స్టాప్ పెట్టలేం. అంటే ఎట్లా అయిపోతుంది, పాశ్చాత్య పోకడలు ఎక్కువైపోతున్నాయి ప్రతి దగ్గర కూడా. ఇప్పుడు మన దగ్గర కూడా డివోర్స్ ఇన్సిడెంట్లు ఎన్ని జరిగాయి చూడండి, ఎన్ని జరుగుతున్నాయి అసలు. చాలా అంటే మొన్న ఒక రిటైర్డ్ ఫిమేల్ జడ్జితో ఒక సర్వే చేపిస్తే, నిర్భయ లాంటి ఘటనలు జరిగిన తర్వాత ఏదైతే వాళ్ళ కోసం కఠినమైన చట్టాలు భారత ప్రభుత్వం తీసుకొచ్చిందో, ఆ తరువాత వచ్చే విడాకుల కేసులలో 65% అమ్మాయిలదే తప్పు ఉందంట. రిటైర్డ్ ఫిమేల్ జడ్జి చెప్పిన సర్వే ఇది, నేను చెప్పింది కూడా కాదు. అంటే అక్కడ తప్పు అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళ ఇష్టం. ఇప్పుడు వీడున్నాడు, వాడు పెళ్లి చేసుకున్నారు, బాగుంది, వాడు నువ్వు యూఎస్ వచ్చి అంటాడు, అబ్బాయి అంటాడు లేదా అమ్మా నాన్న వదిలేసి రాను అంటాడు. సరే నీ ఇష్టం అంటే విడాకులు. అక్కడ తప్పు ఏంటి, అమ్మా నాన్న నేను చూసుకోవాలి, నేను ఒక్కడనే, నేను రాను అంటే సారీ అమ్మ, ఇంకా అంతే, చెప్పింది చెప్పింది వాడు రానన్నాడు, సరే విడాకులు, తను యూఎస్ వెళ్ళిపోయింది. ఇంకో కేసులో లేదు, వాళ్ళకి ఆధారం లేదు, నేను చూడాలి, అమ్మా నాన్న తెచ్చిపెట్టుకుంటాను, కుదరదు, కావాలంటే మనం మనీ పంపిద్దాం, వాళ్ళు మాత్రం ఇక్కడ రావద్దు. లేదు వాళ్ళకి మనీ పంపిస్తాం కానీ వాళ్ళకి జబ్బు వస్తే ఎట్లా, ఏదైనా జరిగితే ఎట్లా అని అంటే కూడా కుదరదు. అలాంటి విడిపోయిన ఘటనలు ఉన్నాయి చాలా. అంటే ఇవన్నీ కూడా తప్పులు అనాలా, లేదంటే అతి స్వేచ్ఛ అనాలా, లేదంటే ఎవరిష్టం వాళ్ళది అనాలా? ఇంతకుముందు అమ్మాయి పెళ్ళి అని అనేసరికి సంస్కృతి సాంప్రదాయాలు, ఫ్యామిలీ ఎక్కడి నుంచి ఉండేవారు, ఆమె వర్జినిటీ, ఇవన్నీ లెక్కల్లోకి చూసేవారు నిజం చెప్పాలంటే. ఇప్పుడు వీడు ఇంతకుముందు కోలివింగ్లోంచి వచ్చిన వాడే, పెళ్ళి కొడుకు కూడా. ఇప్పుడు ఆ జనరేషన్ అంతా ఏమీ లేదు, అసలు ఆ వర్జినిటీనే చూడొద్దు, పెళ్ళి అయిన తర్వాత మనతో ఎలా ఉంటుంది, దగ్గరకు అబ్బాయిలు వచ్చారు. ఎందుకంటే అంతకుముందు వాడు కూడా కోలివింగ్ లో ఉన్నవాడు, అమ్మాయిలు కూడా శ్రీరామచంద్రుడు లాంటి వాళ్ళు కోరుకోవడం అనేది జరిగే పని కాదు. ముందు ఆ థాట్ ప్రాసెస్ మారిపోవాలి, అంటే అలా అడ్జస్ట్ అయిపోవాలి. అలాగని అబ్బాయిలు తక్కువ లేరు. మొన్న నాకు తెలిసిన కేసుల్లో ఒక అమ్మాయిని చేసుకున్నాడు, ఎప్పుడో వాడికి డిగ్రీకి వచ్చిన అమ్మాయి ఎక్కడో జాబ్లో ఎక్కడో తగిలింది, ఇంకెంత ఈ అమ్మాయిని అంతవరకు బాగా చూసుకున్నాడు, వెళ్ళగా అవాయిడ్ చేశాడు, మొత్తానికి విడాకులు ఇచ్చేసాడు, అమ్మాయిని చేసుకున్నాడు. అంటే ఇలా ఇవి కూడా ఉన్నాయి. కాకపోతే ఎక్కువ ఇన్సిడెంట్స్ అంటే నేను దగ్గరగా చూసినవి అమ్మాయిలు చాలా ఉన్నాయి. ఇంకోటి, అమ్మాయిలు ఈవెన్ విడాకులు కావాలంటే వాడే పదం ఈ మధ్య కాలంలో, వాడు నన్ను సాటిస్ఫై చేయలేరు అనేది కూడా ఓపెన్గా చెప్తున్నారు. మీరు ఒక్క లివింగ్ టుగెదరు, కోలివింగ్ వరకు మాట్లాడుతున్నారు, ఓపెన్గా వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు కదా, కౌన్సిలింగ్ చెప్తున్నారు వీడు పనికిరాడు అన్నట్టుగా. నిజంగానే అంటే అంటే అంతగా నాకు ఆ నుంచి విడిపోవాలి. మరి అంతకన్నా రీజన్ ఏం చెప్తారు, ఏం చెప్పగలుగుతారు? ఆ రేసుగురం సినిమాలో అంటాడు కదా, అరే నిన్ను వదలట్లేదు, ఏం చెప్పారంటే నువ్వు సంసారాన్ని పనికిరావు అని చెప్పారంటే అంటాడు. సో అట్లా చెప్తున్నారు. అంటే వాడిలో అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, ఇంకా తప్పించుకోవాలి, వాడి నుంచి తెగదింపులు చేసుకోవాలంటే ఇది ఒకటే రీజన్ కనిపిస్తుంది. చెప్తే పర్సనల్ ఇష్యూ ఎవడు మాట్లాడడం లేదుగా, ఓకే అమ్మ నమస్కారం అంటున్నారు, అక్కడికి అది క్లోజ్. ఇప్పుడు కోలివింగ్ లో ఉండి పెళ్లి చేసుకుని ఒక లైఫ్ లీడ్ చేశారనుకోండి, బాగానే ఉంటుంది, కానీ దానివల్ల వచ్చే ఇబ్బందులు కూడా మనం చూస్తూనే ఉన్నాం. కొంతమంది అడిక్ట్ అయిపోతారు, ఎడిక్ట్ అవుతున్నారు, ఇష్యూస్ కూడా జరుగుతున్నాయి. సో అందుకే కోలివింగ్ ఏమంటే అనాథరైజ్డ్ మ్యారేజ్. అది అంటే ఒకవేళ ఏదైనా తేడా చేస్తే వీటితో తెగదింపులు చేసి వెళ్ళిపోవచ్చు, వీడు నన్ను వెంటపడ్డము లేదా నా భార్య అని చెప్పి కోర్టుకెళ్ళి ఏమి ఉండవు కాబట్టి ఆ ధైర్యంతోనే వీళ్ళు ఉంటున్నారు. ముందు అదే లివింగ్ టుగెదరే కోలివింగ్, మీరు పేరు మార్చారేమో.
సో నచ్చితే కొనసాగుతున్నారు, నచ్చకపోతే స్కూల్ డిస్పర్స్, జై హింద్, ఎవరి దారి వాళ్ళది అన్నట్టు. చూడాలి ఎంతవరకు పోతుందో. పోతుందండి ఇంకా. అదే థ్యాంక్ యూ సో మచ్.